శీఘ్రస్ఖలనం లేదా ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అనేది మగవాళ్ళు కామన్గా ఎదుర్కొనే సెక్షువల్ సమస్య. అయితే ఈ శీఘ్రస్ఖలనం లేదా ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అనే సెక్షువల్ సమస్యలు మగవాళ్ళలోనే ఉన్న ఈ శీఘ్రస్ఖలనం లేదా ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ వల్ల సెక్షువల్గా ఆడవాళ్ళు ఏ రకంగా ఇబ్బంది పడతారు అనేది ఈ వీడియోలో నేను డీటెయిల్గా చెప్తాను. నా పేరు డాక్టర్ క్రాంతి కుమార్ రెడ్డి, కన్సల్టెంట్ ఆండ్రాలజిస్ట్, జై ఆండ్రాలజీ అండ్ మెన్స్ హెల్త్. మాకు విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, నెల్లూరు మరియు కర్నూలులో బ్రాంచెస్ ఉన్నాయి. నేను మగవాళ్ళలో ఎటువంటి సెక్షువల్ సమస్యలు ఉన్నా, ముఖ్యంగా అంగస్తంభన, శీఘ్రస్ఖలనం లాంటి సెక్షువల్ సమస్యలకి నేను ట్రీట్మెంట్ చేస్తాను. ముందుగా ఈ వీడియోలో నేను చెప్పదలుచుకున్న టాపిక్ శీఘ్రస్ఖలనం లేదా ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అండ్ సెక్షువల్ సమస్యలు అనేది ఈ ప్రాబ్లం అనేది మగవాళ్ళలోనే ఉన్న ఈ శీఘ్రస్ఖలనం వల్ల సెక్షువల్గా ఎక్కువగా ఇబ్బంది పడేది ఆడవాళ్ళు. అది ఏ విధంగా అంటే, ఎప్పుడైనా సరే సెక్స్ చేసేటప్పుడు, సెక్స్ అంటే కంప్లీట్గా పెన్నిస్ ఎరెక్ట్ అయ్యి ఇట్లా వెజైనాలోకి ఇన్సర్ట్ చేసి ఇట్లా స్ట్రోక్ చేయటాన్ని సెక్స్ అంటారు. సెమెన్ అవుట్ అయ్యేదాకా చేయటాన్ని సెక్స్ అంటారు. ఎప్పుడైనా సరే సెక్స్ చేసేటప్పుడు ఎంతసేపు సెక్స్ చేసినా మగవాళ్ళకి ఆ సెక్స్లో మ్యాక్సిమం ప్లెజరు, హ్యాపీనెస్ సెమెన్ అవుట్ అయినప్పుడు, వీర్యం అవుట్ అయినప్పుడే మగవాళ్ళకి సెక్స్లో హ్యాపీనెస్, మ్యాక్సిమం ప్లెజరు, హ్యాపీనెస్ వస్తుంది. సో మగవాళ్ళు సెక్స్ చేసేది కూడా ఆ సెమెన్ అవుట్ అయినప్పుడు వచ్చే ఆ హ్యాపీనెస్ని ఎంజాయ్ చేయడానికే సెక్స్ చేస్తారు. సో మగవాళ్ళకి ఆ హ్యాపీనెస్ వచ్చేది ఆ సెమెన్ అవుట్ అయినప్పుడు, ఎజాక్యులేషన్ అయినప్పుడు, అంటే అది ఫిక్స్డ్ పాయింట్ అనమాట. కానీ ఆడవాళ్ళలో ఎప్పుడూ కూడా మగవాళ్ళకి సెమెన్ అవుట్ అయినప్పుడు ఆడవాళ్ళకి సెక్స్లో హ్యాపీనెస్ రాదు. ఆడవాళ్ళకి సెక్స్లో హ్యాపీనెస్ అనేది ఎంత ఎక్కువసేపు సెక్స్ చేస్తే అంత ఎక్కువ హ్యాపీనెస్ వచ్చింది. కానీ చాలామంది మగవాళ్ళలో ఈ శీఘ్రస్ఖలనం లేదా ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ సెక్షువల్ ప్రాబ్లం ఉండి 1 నిమిషము దానికన్నా తక్కువ టైంలోనే సెమెన్ అవుట్ అయిపోవటం వల్ల ఆ సెమెన్ అవుట్ అయినప్పుడు మగవాళ్ళు సెక్సువల్గా హ్యాపీనెస్, ప్లెజర్ వచ్చేస్తుంది. కానీ ఆడవాళ్ళకు మాత్రము ఆ నిమిషము లేదా దానికన్నా తక్కువ టైంలోనే సెమెన్ అవుట్ అయిపోవటం వల్ల వాళ్ళకి సెక్షువల్గా ఏ ప్లెజరు రాదు. ఆడవాళ్ళకి ఎప్పుడైనా సరే మినిమమ్ 4 to 5 minutes సెక్స్ చేస్తేనే వాళ్ళకి సెక్స్లో హ్యాపీనెస్ వస్తుంది. 1 నిమిషము అంతకన్నా తక్కువ టైంలోనే వీర్యం అవుట్ అయిపోయి సెక్స్ చేయటం ఆపేశారనుకోండి మగవాళ్ళు, ఆడవాళ్ళకి అసలు సెక్షువల్గా ఎటువంటి సాటిస్ఫాక్షన్ ఉండదు. మినిమమ్ ఆడవాళ్ళకి 4 నుంచి 5 నిమిషాల పాటు పెన్నిస్ని వెజైనాల్లోకి ఇన్సర్ట్ చేసి ఇట్లా స్ట్రోక్ చేస్తూ ఉంటేనే వాళ్ళకి సెక్షువల్గా ఆ హ్యాపీనెస్, ప్లెజర్ వస్తుంది. అండ్ ఆ సెక్షువల్ ప్లెజర్ కూడా ఆడవాళ్ళకి ఎట్లా ఉంటుందంటే, పెన్నిస్ కంప్లీట్గా ఎరెక్ట్ అయ్యి వెజైనాల్లోకి ఇన్సర్ట్ చేసి ఇట్లా స్ట్రోక్ చేస్తున్నప్పుడు ఫస్ట్ టైము 3 to 4 minutes కంటిన్యూస్గా చేస్తూ ఉంటే ఫస్ట్ టైము వాళ్ళకి ఆ సెక్స్లో హ్యాపీనెస్, ప్లెజరు వస్తుంది. ఫస్ట్ టైం వచ్చినప్పుడు 10 to 15 seconds ఉంటుంది ఆడవాళ్ళకి ఆ హ్యాపీనెస్. 10 to 15 seconds తర్వాత ఆ హ్యాపీనెస్ పోయిద్ది. అప్పటికి సెమెన్ అవుట్ అవ్వకుండా మగవాళ్ళు కంటిన్యూస్గా ఇంకా చేస్తూ ఉన్నారనుకోండి, మళ్ళీ 5 minutes అప్పుడు మళ్ళీ సెకండ్ టైం వస్తుంది వాళ్ళకి ఆ హ్యాపీనెస్. సెకండ్ టైం హ్యాపీనెస్ వచ్చినప్పుడు ఫస్ట్ టైం అయితే 10 to 15 seconds ఉంటుంది. సెకండ్ టైము మినిమమ్ 30 to 40 seconds ఉంటుంది వాళ్ళకి హ్యాపీనెస్ ఫీలింగ్. ప్లస్ ఫస్ట్ టైం వచ్చిన దానికన్నా సెకండ్ టైము చాలా ఎక్కువ ఇంటెన్సిటీతో చాలా ఎక్కువ ప్లెజర్ వస్తుంది అనమాట. సో ఎప్పుడైనా సరే ఆడవాళ్ళకి సెక్స్ ఆ మినిమమ్ ఆ 4 to 5 minutes చేసి ఆ 4 to 5 minutes టైంలో 2 సార్లు వాళ్ళకి సెక్స్లో ఆ హ్యాపీనెస్, ప్లెజర్ వస్తేనే వాళ్ళ సెక్స్ని ఎంజాయ్ చేస్తారు. అలా కాకుండా మగవాళ్ళు కనుక 1 నిమిషము దానికన్నా తక్కువ టైంలోనే సెమెన్ అవుట్ అయిపోయింది అనుకోండి, ఆడవాళ్ళకి అసలు సెక్స్లో ఎటువంటి సాటిస్ఫాక్షన్ ఏమీ ఉండదు. కానీ మగవాళ్ళకి ఏమైందంటే, ఎప్పుడు సెమెన్ అవుట్ అయితే వాళ్ళు నిమిషం చేసినా, 5 నిమిషాలు చేసినా, 10 నిమిషాలు చేసినా, ఎప్పుడు సెమెన్ అవుట్ అయిద్దో అప్పుడు మగవాళ్ళకి సెక్స్లో ఆ ప్లెజర్, హ్యాపీనెస్ వస్తుంది. కానీ ఆడవాళ్ళకి ఏంటంటే మినిమమ్ 4 నుంచి 5 నిమిషాల పాటు చేస్తేనే సెక్స్లో వాళ్ళకి హ్యాపీనెస్ వస్తుంది. కొంతమంది ఓపెన్గా ఆడవాళ్ళు చెప్పేస్తారు వాళ్ళ హస్బెండ్కి సెక్షువల్గా పెద్ద సాటిస్ఫాక్షన్ ఉండట్లేదు, సెమెన్ తొందరగా అవుట్ అయిపోతుంది, పెద్దగా హ్యాపీనెస్ ఉండట్లేదు అని. అట్లా ఓపెన్ అయి చెప్పేవాళ్ళు ఉంటారు. కానీ ఓపెన్ అవ్వలేని వాళ్ళు, చెప్పలేని వాళ్ళు ఇండైరెక్ట్గా చెప్పే ఒక మాట ఏంటి అని అంటే, అప్పుడే అయిపోయిందా అని. అంటే దాని అర్థం ఏంటి అని అంటే, వాళ్ళకి సెక్షువల్గా ఎటువంటి హ్యాపీనెస్, సాటిస్ఫాక్షన్ లేదు అని అర్థము. మీ పార్ట్నర్ సైడ్ నుంచి కనుక మీరు అప్పుడే అయిపోయిందనే మాట వింటున్నారు అని అంటే ఖచ్చితంగా వాళ్ళు సెక్స్లో సాటిస్ఫై అవ్వలేదు అని. ఆడవాళ్ళకి సెక్స్ మినిమమ్ 4 to 5 minutes చేస్తేనే ఆ సెక్స్లో వాళ్ళు హ్యాపీనెస్, సాటిస్ఫాక్షన్ వచ్చింది. సో ఎవరైతే సెక్షువల్గా ఈ నిమిషము అంతకన్నా తక్కువ టైంలోనే సెమెన్ అవుట్ అయిపోతా ఇబ్బంది పడుతున్నారో, మీ సైడ్ నుంచి కాదు, మీ వైఫ్ సైడ్ నుంచి, మీ పార్ట్నర్ సైడ్ నుంచి కూడా ఆలోచించండి. డెఫినెట్గా మీరు సెక్స్ని 1 minute కన్నా తక్కువ టైంలోనే కంప్లీట్ చేస్తే మీ డిస్సాటిస్ఫాక్షన్ ఏమోలే కానీ మీకన్నా మీ వైఫ్ ఇంకా 10 times 100 times ఎక్కువ డిస్సాటిస్ఫాక్షన్కి లోనవుతూ ఉంటారు.
సో సెక్షువల్గా ఈ శీఘ్రస్ఖలనం ప్రాబ్లంతో బాధపడుతుంటే కరెక్ట్గా మీ ప్రాబ్లం కారణం ఏంటి అనేది తెలుసుకొని దానికి సొల్యూషన్ కావాలనుకుంటే ఒకసారి మా హాస్పిటల్కి వచ్చి కన్సల్ట్ అవ్వండి. మాకు విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, నెల్లూరు మరియు కర్నూలులో బ్రాంచెస్ ఉన్నాయి. ఈ 5 ప్లేసెస్లో ఎక్కడైనా సరే కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని వచ్చి కన్సల్ట్ అవ్వండి. మీకు ఎటువంటి సెక్షువల్ ప్రాబ్లం ఉన్నా 100% దాన్ని సొల్యూషన్ చెప్పడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ.